అయ్యా, మన ఊరి పక్కనే ఒక పెద్ద చెరువు ఉందిరా. పగలు చల్లగా నీళ్లు మెరిసిపోతుంటాయి. కాని రాత్రివేళ దాని దగ్గర అడుగు పెట్టేవాడే ఉండడురా. ఎందుకంటే ఆ చెరువుకు శాపం ఉందని పాతోళ్లందరూ చెబుతుంటారు. అర్ధరాత్రి ఆ నీళ్లలోంచి ఒక ఆడదయ్యం బయలుదేరి వస్తుందట. దాని కంట పడినవాళ్లు తిరిగి ఇంటి దారే చూడరట. ఒక రోజు ఊర్లో నలుగురు పల్లెపిల్లలు, ఈ దయ్యం గొడవలు అన్నీ అబద్ధమని రుజువు చేద్దాం అని అర్ధరాత్రి టార్చ్ పట్టుకుని చెరువు దగ్గరికి వెళ్లారు. మొదట నవ్వుకుంటూ ఉన్నారు కాని, గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. వాతావరణం వణికించేసింది. ఆ ప్రశాంతంగా ఉన్న నీళ్లు ఒక్కసారిగా ఉప్పొంగి అలలు బిగ్గరగా ఎగిసిపడ్డాయి. అయ్యో, ఏం జరుగుతుందురా అని ఒక్కొక్కరు కంగారు పడిపోయారు. అదే సమయంలో నీళ్లలోంచి పొడవాటి జుట్టు వదిలేసి, తెల్లని చీర కట్టుకుని, ఎర్ర కళ్లతో ఒక భయంకరమైన ఆడదయ్యం బయటకొచ్చింది. ఊ ఊ ఊ ఊ ఊ అని గట్టిగా కేక వేసింది. ఆ శబ్దం విన్న చుట్టూ చెట్లు కూడా వణికాయి. పరుగెత్తుర్రా, పరుగెత్తు అని కేకలు వేస్తూ వారు పరిగెత్తారు. కాని దయ్యం నీళ్లలోంచి లేచి వారిమీద పడి ఒక్కొక్కరిని నీళ్లలోకి లాగేసింది. వారి కేకలు చెరువులో కలిసిపోయాయి. నీళ్లు మింగేశాయి. ఒకడే మిగిలి గజగజ వణుకుతూ ఊరి దారిపట్టాడు. తడిసిన బట్టలతో ఊరిలోకి చేరి, ఊర్లో వాళ్లందరికీ గబగబ విన్నవించాడు. అయ్యా, నిజమయ్యా, ఆ చెరువులో దయ్యం ఉందిరా. అప్పటి నుండి ఎవడూ ఆ చెరువు దగ్గరికి రాత్రివేళ వెళ్లలేదు. అందరూ దానిని శపించిన నీరు అని పిలుస్తూ భయపడుతుంటారు.